సార్ రీసెంట్లీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు, కించపరిచే ప్రయత్నం చేశారు. దాని తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని ప్రస్తుతం ఫ్యాన్స్ అసంతృప్తిని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా అంటే ఫస్ట్ మనం లిమిట్ టాకింగ్ అంటే మనం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ కలెక్టర్ కానీ అండ్ సోషల్ మీడియా ఎవరైనా పెద్ద సెలబ్రిటీ నేను కాదు, ఫస్ట్ మన లంగ్ ట్యాంక్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నంత మాత్రంలో గొప్పతనం అని కాదు, సెలబ్రిటీ అన్నంత మాత్రం గొప్పతనం అని కాదు. అందరం మనుషులమే. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మనుషులమే. కాబట్టి ఏదైనా ఒక మనిషి మనం కించపడితే అప్పుడు ఒక హీరో కానీ ఒక మామూలు పీపుల్ ఎవరైనా పర్లేదు, కానీ మాట్లాడేటప్పుడు మనం కొంచెం లంగ్ టాక్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోం. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు తిట్టేస్తారు, తర్వాత ఏమంటారు సారీ అంటారు. నేను కూడా తిడతాను ఒక పెద్ద మనిషిని, సారీ సార్ తెలియక తిట్టాను క్షమించంట అంటే అర్థమైంది తెలుసు. దాని మీనింగ్ ఫస్ట్ మనం అంతప్పుడు చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలని ఉంది. కానీ ఇప్పుడు హాస్పిటల్ పట్టడానికి సడన్ గా కోట్లు కావాలి, ఎవరైనా వచ్చి ఎమ్మెల్యే ఎంపీ ఖర్చు పెడతారా? మన ఫ్యామిలీ మన చుట్టాలే పెడతారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక మనిషిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడదు. దిస్ ఇస్ ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా పర్లేదు కానీ అలా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు. తర్వాత సారీ చెప్పిండు, నాకు కూడా అంత ఓకే పర్వాలేదు. తప్పు చేయండి మాత్రం భారతదేశంలో ఎవరం ఉండం, అందరం తప్పులు చేస్తాం. నేను కూడా రేపు తప్పు చేయొచ్చు, నేను గొప్ప ఆయన తప్పను, నేను కూడా తప్పులు 100 చేసింటా, కానీ మళ్ళీ సరి చేయొద్దని కోరుకుంటా. సత్య గారు మీరు చెప్పండి, ఈ ఫ్యాన్స్ అసంతృప్తిని నిరసనని ఎలా చూస్తారు? అసలు అర్థం లేని క్వశ్చన్ అని నేను అంటా ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పేశాడు వీడియోలో ఏమని, ఇది నా వాయిస్ కాదు, ఇది నా ఆడియో కాదు. ఎవరు? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారు కదా, ఇది నాది కాదు, ఇది ఎవరో క్రియేట్ చేశారు నన్ను అవమానించడానికి, నా ప్రతిష్ట దిగజార్చడానికి, ఇది ఫేక్ ఆడియో అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన అప్పటికి ఫ్యాన్స్ వినలేదు, వినకపోయినా ఆయన ఈరోజు ఐ థింక్ పబ్లిక్లోకి వచ్చినట్టున్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పబ్లిక్లోకి వచ్చి కూడా సారీ కూడా చెప్పాడు. ఇంకా దీన్ని రాద్ధాంతం చేయడము అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఆయన అయితే క్లియర్ కట్గా చెప్పాడు. ఎందుకంటే మేము కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్, మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా ఫేమ్, మా మీద కూడా ఫేక్గా ఆడియోలు అన్ని క్రియేట్ చేసి మీ పబ్లిక్లో పెడతామని నాకే చాలా కాల్స్ వచ్చాయి. ఆయన క్లియర్గా వచ్చి చెప్పాడు, నేను ఎన్టీఆర్కి వీరాభిమానిని, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నది కూడా తెలుగుదేశంలో, ఒక జగన్కో ఎవరికో తిట్టానంటే ఒక అర్థం ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి నేను తిడతానని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారు క్లియర్ కట్ గా చెప్పారు. నాకు తెలిసి ఇదైతే ఫేక్ ఆడియో, ఇది ఒరిజినల్ కాదు. ప్రస్తుతం ఈ సస్పెండ్ చేయాలని ట్రెండ్ చేస్తున్న ఈ ట్రెండ్ వెనకాల ఎవరున్నారంటారు? తప్పది ఎవరున్నారండి? అపోజిషన్ వాళ్ళు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఎలాగైనా కూటమిని ముక్కలు చేయాలని అపోజిషన్ కంకణం కట్టుకుంది. కానీ ఇంకా వాళ్ళు బలపడతారు త్రిమూర్తుల్లాగా, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎలాగో అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ విడిపోరు. ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి నడుపుతారు. ఆల్రెడీ సూపర్ 6 కూడా అమల్లోకి వచ్చేసింది. ఇంకా కూడా ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి. ప్రస్తుతం ఫ్రీ బస్ స్కీమ్ అమల్లో చేశారు. ప్రస్తుతం మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీమ్ పట్ల మీరేమంటారు? అసలు మంచి లాభదాయకమైన స్కీమ్ అయినా ఈ మహిళలు? నిజం చెప్పాలంటే ఫ్రీ బస్ అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఇంట్లో చాలా మంది పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఈ రకరకాల వర్క్ చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కాలంటే 50-100 రూపాయలు, అప్ అండ్ డౌన్ చేయాలంటే ఒక 200 అవుతాయి. అయ్యే 200 మీద ఇంట్లో కూరగాయలు పాలు వస్తాయి, పిల్లకని ఆలోచిస్తారు. ఫ్రీ బస్ పెట్టడం అయితే కరెక్ట్, మా దగ్గర పెట్టారు, ఇక్కడ పెట్టారు, తప్పేముంది అలా ఫ్రీ బస్ వల్ల? తెలంగాణలో కర్ణాటకలో చాలా మంది మహిళలు కొట్టుకున్నారు సీరియస్లీ చెప్పాలంటే సీట్ల కోసం కొట్టుకోవడం అంటే సమాజంలో ఎవరైనా కొట్టుకుంటారు. ఎందుకు చెప్పాలా? ఎవరైనా కొట్టుకోవాల్సింది. ఇలా ఇప్పుడు నేనే ఉన్నా శ్రీలాగా, నేను బస్ ఎక్కాను, నాకు ప్లేస్ లేదు, ఒకరిలో తగులుతా. ఇప్పుడు ఒక అమ్మాయి ఎలా ఉంటుందంటే ఒకరు కోపం ఉంటారు, ఒకరు మంచిగా కూల్గా ఉంటారు, ఒకరు పద్ధతిగా ఉంటారు, ఒకరు కోపం, అందరూ ఒకే తిరుగు. ఇప్పుడు నేను ఉన్న దగ్గర ఇట్లా టచ్ చేసిన అనుకో, సర్లే ఫోన్లు అనుకుంటా, ఇంకా టచ్ చేస్తే ఏదో కోపం అనుకుంటాం. కాబట్టి అలా పట్టించుకోవద్దని నేను అనుకుంటాను. ఎందుకంటే అది కామన్, ఎక్కడైనా తిట్టుకోవడం అనేది సామెత. కానీ ఫ్రీ బస్ పెట్టడం మాత్రం చాలా బాగుంది, కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. యాజ్ ఏ మహిళగా చెప్తున్నాను, మాకు మా తెలంగాణలో కూడా ఫ్రీ బస్ అయితే పెట్టిరు. సో అక్కడ ఎంత ఫెసిలిటీ ఉందో ఇక్కడ కూడా అంత బాగుంది. అసలు అందరు కూడా మంచిగా యూజ్ చేసుకోండి. మహిళలందరికీ ఇది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సో ఇంత మంచి స్కీమ్ అమల్లోకి రావడం అనేది అందరు మహిళలకు చాలా సంతృప్తికరంగా అయితే ఉంటది. అండ్ సో ఇది మా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మహిళలకు ఫ్రీ బస్ అనేది చాలా మంచి స్కీమ్ అండి. ఎందుకంటే భర్త కష్టపడితే కుటుంబం వెళ్ళదు, మహిళలు కూడా కష్టపడాలి. మహిళలు ఉదయమే లేచి వంట చేసుకొని బట్టలు ఉతికి పిల్లలు స్కూల్కి పంపించి పనికి వెళ్తారు. అది స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ కావచ్చు. సో చాలా మంది డబ్బులు ఉంటావు. సిటీ బస్ అక్కడ విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, ఇవన్నీ సిటీ బస్సులు ఉండేవి. సో కనుక వాళ్ళందరికి కూడాను డబ్బులు లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది చాలా మంచి పథకం అండి. ఎందుకంటే సిటీ బస్సులో ఇచ్చారు, అలాగే పల్లె వెలుగులో ఇచ్చారు, ఎక్స్ప్రెస్లో ఇచ్చారు. సో రాష్ట్రం అంతా తిరగండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడం అంటే అది ఏమైనా దేవాలయాలకు వెళ్ళాలన్నా, మీ బంధువులకి ఇళ్ళకి వెళ్ళాలన్నా కూడా
అంటే అన్ని రకాల బస్సు సర్వీసులు పెట్టారు ఆయన. సిటీలో ఉన్న వారికి సిటీ బస్సు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పల్లె వెలుగు, ఇంకా ఈవెన్ దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు గారు. బాయ్. ఫ్రీగా వచ్చిందని ఊరికే టెంపుల్ కి వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం ఇట్లాంటి వాటి యూజ్ చేసుకోకండి. క్రౌడ్ ఎక్కువైపోతుంది. బాలు అన్నట్టు కొంచెం గొడవలు ఎక్కువైపోతా ఉంటాయి. సో మ్యాండేటరీ అయితేనే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ఫ్రీ ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకోండి. అందరికి కూడా కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి బస్సులకి వెళ్ళకండి. ఎందుకంటే బయట చాలా మంది ఎక్కాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ బస్ ఉందని చెప్తే కంపల్సరీ ఎక్కుతారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న కూడా ఫ్రీ బస్ ఉంది కదా, కార్లో కూడా ఎందుకు డీజిల్ కాలుతుంది కదా, బస్ ఇచ్చారు కానీ వాళ్ళు కూడా వెళ్తుంటారు. కాబట్టి దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏంటంటే ఒక ఆమె తడి బట్టలు వేసుకుని వెళ్ళి బస్సు ఎక్కుతుంది. ఎందుకమ్మా ఎక్కడికి వెళ్తాం అంటే మా ఇంటి దగ్గర ఎండలు లేవు మా ఊర్లో, మరి పక్కూరు వెళ్ళి బట్టలు ఎండ వేసుకుని వస్తుంటారు. ఇవన్నీ ప్రతిపక్షాలు అపోజిషన్ చేస్తున్న దుష్ప్రచారం తప్పితే ఏమీ లేదు. అందరూ మహిళలు బాగానే వాడుకుంటున్నారు. సంవత్సరం నుంచి గుర్తురాని అమ్మగారి ఇల్లు కూడా ఈ ఫ్రీ బస్ అనగానే గుర్తుకొస్తుంది. కాబట్టి సో అందరికి చెప్పేది ఒకటే, మంచిగా యూజ్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటారు, క్రౌడ్ ఎక్కువైపోతే ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అట్లనే ఆర్టీసీ వల్ల కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని కొంచెం వెయిట్ చేసి క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత సో మ్యాండేటరీ అయితేనే బాగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మన ఇండియా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.